మన ప్రవర్తన విషయంలో మనం కొనసాగుతూ ఉంటే సీమోను పేతురు అంటాడు, ఆయన ఎవరో గుర్తెరిగి మాట్లాడుతున్నాడు. ఇదిగో సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను, క్రీస్తు అని చెప్పాను. ఒకప్పుడు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు అని అన్నాడండి. నడిచినటువంటి ఆయనే, అన్ని అద్భుతాలు చేసినటువంటి ఈ పేతురే ఒకప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు క్రీస్తు శిష్యులు ఒకడు కావా అని అంటే, అబ్బే నాకేం తెలుసు అని చెప్పనటువంటి బొంకినటువంటి వ్యక్తి అండి. క్రీస్తు సంఘంగా చేర్చబడినటువంటి మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఎవరో మనం గుర్తిరిగి ఉండాలి. ఆయన గుణగణాలు ఏంటో మనం గుర్తిరిగి ఉండాలి. ఆయన క్రియలు లాంటివో మనం గుర్తిరిగి ఉండాలి. ఆయన అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి మనం ఆయన ఏమై ఉన్నాడో మనం గమనంలో ఉంచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దీని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంఘానికి ఈ రాత్రి వేళ ఆయన ఏమై ఉన్నాడో మనం ఏమై ఉండాలో, ఒక సంఘము అని పిలువబడుతున్నటువంటి మనలో ఉండాల్సినటువంటి ఒకటి ప్రత్యేకించబడినటువంటి గుణలక్షణం ఒకటైతే, రెండవది నీవు నేను మనం ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో, ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడో, ఆయన ఎందుకు ఈ భూలోకములో ఆయన 33 సంవత్సరాలు జీవించి ఉన్నాడో, ఎందుకు ఆయన మరణించి ఉన్నాడో, ఎందుకు ఆయన తిరిగి వచ్చి ఉన్నాడో మనం గమనించాల్సిన వారమై ఉన్నాం, మనం గుర్తించాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయన చేత అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. చాలండి. క్రీస్తుసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. మనం ఎవరి మీద మనం సంఘముగా కట్టబడి ఉన్నామనంటే, ఆయన క్రీస్తు యేసే మన సంఘమునకు మూలరాయి అయి ఉన్నాడు. పేతురు అంటాడు ఆయనే. ఏమంటాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పాడండి పేతురు గారు. ఇక్కడ వాక్య సెలవిస్తున్నాడు, క్రీస్తుసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడుచున్నారు. ఆయన పునాది వేసింది సంగమునకు. ఆయన సంగమునకు తన ప్రాణాన్ని పెట్టిన వాడై ఉన్నాడు. ఆయన మీద మనమందరం కట్టబడుతూ ఉన్నాం. ఆయనే మనకు పునాది అయి ఉన్నాడు. ఆయనే మనల్ని రక్షించిన వాడై ఉన్నాడు. ఆయనే మన కోసం తన ప్రాణాన్ని పెట్టిన వాడై ఉన్నాడు. ఆయనే మనలను ఈ సంఘముగా సమకూర్చినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి మనందరికీ అపోస్తలులకు కావచ్చు, వాళ్ళకంటే ముందుగా ఆయన మనకు మూలరాయి అయి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మన సంఘమునకు మూలరాయి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మీద మనం అందరం కూడా కట్టబడుచు ఉన్నాం, ఒక సంఘముగా కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి కట్టబడుతున్నటువంటి ఈ సంఘమును గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో క్రీస్తు మనకు మూలరాయి అయి ఉన్నాడు. మనం ఏమి చేసినా కూడా ఆయనను బట్టే, మనం ఏమై ఉన్నా ఆయన బట్టే, ఆయన ద్వారానే
మనమందరము కూడా ఒక సంఘముగా కట్టబడి ఉన్నాం. కాబట్టి మన సంఘమునకు మూల రాయి క్రీస్తే అయి ఉన్నాడండి. కాబట్టి ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఒక చక్కటి మాట ఏమిటంటే, సంఘముగా మనమందరము కూడా ప్రత్యేకించబడినటువంటి గుంపు ఒక సంఘం అయి ఉంటే, ఆ ప్రత్యేకించబడినటువంటి ఆ సంఘము క్రీస్తు మూల రాయి అయి ఉన్నటువంటి ఒక సంఘముగా దేవుడు ఏర్పరచుకున్నాడన్న విషయాన్ని కూడా, ఆయన ఏమై ఉన్నాడో మనం గుర్తించి ఆయన గణపరచాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒక సంఘముగా మనం ఏర్పరచబడి ఉన్నామనంటే దానికి పునాది క్రీస్తే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, 3వ అధ్యాయం 6వ వచనం, ఈ మర్మమేమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందుని సాటి అవయములను వాగ్దానముల పాలివారునై ఉన్నారన్నదే దేవుని కార్యము తన శక్తిని బట్టి నాకు అనుగ్రహింపబడిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. చాలండి. ఏమంటున్నాడు? వాక్య సెలవిస్తున్నమాట, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదియే. సంఘము అనంటే కొందరికి మాత్రమే పరిమితమైంది కాదండి. సంఘము అనంటే అనేకుల యొక్క సమ్మిళితం. దీంట్లో ఏ భేదము లేదు, ఏ తారతమ్యము లేదు. ఇదిగో వాళ్ళు వీళ్ళు మేము వేరని చెప్పని అనుకోవడానికి లేదు. సంఘము అంటేనే ఒక్కటే. క్రీస్తును నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సంఘమై ఉన్నప్పుడు ఆ సంఘములో చేర్చబడినటువంటి వారు యూదులై ఉండొచ్చు, అంత మాత్రమే కాదు అన్యజనులై ఉండొచ్చు, దేవుని ఎరిగిన వారు కావచ్చు, దేవుని ఎరిగిన వారు కావచ్చు. కుల మత భేదములు ఏది కూడా ఆయనకు లేదండి. ఆయన సెలవిస్తున్న మాట ఏమంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, ఒక్కరికి మాత్రమే కాదు. ఒక్క జనాంగమునకు మాత్రమే కాదు. ఏ మతమైనా ఏ కులమైనా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన అంగీకరించిన బిడ్డలందరికీ ఆయన తండ్రి అయి ఉండటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన లోకమంతటిని ప్రేమించాడు, లోకము కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఈయన మాకోయే అన్న చెప్పనేటువంటి ఒక గిరి గీసుకున్నటువంటి వ్యక్తులమై ఉండటానికి వీలు లేదండి. మా సంఘమే గొప్ప అన్నటువంటి తారతమ్యము ఉండకూడదు. మేమే గొప్ప అన్నట్టుగా ఉండకూడదు. నా భక్తే గొప్ప అన్నట్టుగా ఉండకూడదు. మేము వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా ఉండకూడదు. ఒక చోటే కూర్చున్నప్పటికీ వేరు వేరు మనస్తత్వాలు కలిగి ఒక్క శరీరముగా సమకూర్చబడాల్సిన మనం వేరు వేరు ఆ దృక్పథం, వేరు వేరు ఆలోచనలతో మనం ఉంటే నేను వేరు వాళ్ళు వేరు, ఈ తారతమ్యాలు సంఘంగా సమకూర్చబడినటువంటి మనలో ఉండకూడదు అని దేవుని యొక్క ఉద్దేశం అండి.
క్రీస్తు విభజించలేడు కదా, విభజింపబడలేడు కదా. ఆయన ఒక్కటే అయి ఉన్నాడు, మనం కూడా ఒక్కటే అయి ఉండాలి. క్రీస్తు శరీరము. ఇప్పుడు నేనున్నానండి, నా బాడీ ఉంది, నా చెయ్యి వేరు ఈ చెయ్యి వేరు అని చెప్పని అంటానికి వీలుందా? ఒక్క బాడీలో ఏమైపోయినాయి? అంటూ కట్టబడి ఉన్నాయి. నా కళ్ళు వేరు నా కాళ్ళు వేరు అని అంటే కుదురుతుందా? కుదరదు. నేనేం చేయలేదు, నాకు కాలు చేసింది తప్పు అని చెప్పంటే కుదురుతుందా? నేనేం చేయలేదు, నాకు కన్ను చేసింది తప్పు, నా నోరు చేసింది, నేనేం చేసింది నోరు మాట్లాడింది అని అంటే కుదురుతుందా? కాదు కదా. కాబట్టి ఒక్క శరీరమునకు అవయవములన్నీ కూడా ఎట్ట అమర్చబడి ఒకే శరీరం అని పిలువబడతా ఉన్నాయో, క్రీస్తు సంఘంలో సమకూర్చబడే మనం అందరము కూడా ఒక్కటే అన్న గ్రహింపు కలిగి ఉండాలి. సంఘమునకు ఉండాల్సినటువంటి గుణలక్షణం అండి ఇది. ఒకటి ప్రత్యేకించబడినటువంటి గుణలక్షణం. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంగతి, ఏమి పొత్తు, నీతికి దుర్నీతితో ఏమి పొత్తు, అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది. ఇవన్నీ కూడా మనం వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఒక ప్రత్యేకంగా సమకూర్చబడడానికి సంఘములో సమకూర్చబడినటువంటి మనమై ఉన్నప్పుడు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనమై ఉన్నప్పుడు, క్రీస్తుని ఎరిగిన మనమై ఉన్నప్పుడు, ఆ క్రీస్తు ఒక్కడే ఉన్నప్పుడు, ఆ ఒక్కడై ఉన్నటువంటి క్రీస్తుని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవి కూడా మనల్ని వేరుపరచకూడదండి, వేరుపరచకూడదు. ఒక సంఘముగా మనం సమకూర్చబడడానికి క్రీస్తు మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి. ఆయన కొందరికి మాత్రమే తన ప్రాణం పెట్టుంటే మనలో కూడా ఒకవేళ తారతమ్యం కనపడచ్చేమో, కానీ ఆయన ఈ లోకమంతటిని కూడా ఒకే రీతిగా ప్రేమించాడు. ఆయన అందరికీ దేవుడై ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి భేదాభిప్రాయాలు నీలో నాలో ఏమాత్రం కూడా ఉండటానికి వీలు లేదు. నేను రేపటి నుంచి ఈ చెయ్యి నేను పని చేయనని చెప్పని అలిగిందనుకో, కుదురుతుందండి? వాస్తవం చెప్పాలంటే నా కుడికాలు కొంచెం ఒక 10 రోజుల నుంచి నొప్పిగా ఉంది, నడవటానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. అందుకే కింద కూర్చోలేకపోయా. ఇందాక కూర్చున్నప్పుడు బాగున్న, పైకి లేచేటప్పుడు లెగవలేనేమో అని అనుకుని పైన కూర్చున్నా. ఈ కాలు బాగలేదు కాబట్టి ఈ కాలు ఏం చేసింది, ప్రోత్సహించి ఇక్కడ దాకా నడిపించుకొని తీసుకుని వచ్చింది. నేనున్న సహాయపడతాను, నువ్వు రా అని చెప్పానని బాగలేని కాళ్ళను కూడా తీసుకొచ్చిందండి. ఈ రాత్రి వేళ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సంఘంగా సమకూర్చబడినటువంటి మనం, క్రీస్తు శరీరం అని పిలువబడుతున్నటువంటి మనం, అనేకులమై ఉన్నటువంటి మనం, వేరు వేరు అవయవములమై ఉన్నటువంటి మనం, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నట్టుగా ఆ సంఘము క్రీస్తు అయి ఉంటే, ఆ శిరస్సు క్రీస్తు అయి ఉంటే, ఆ శిరస్సు క్రింద ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఆయన ఆధీనంలో నడవాల్సినటువంటి కార్యక్రమం నీ చేతుల్లో, నా చేతుల్లో, మన చేతుల్లో ఉందండి. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ మర్మం ఏమనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. ఇదిగో అన్యులు వేరు, అలాగే యూదులు వేరండి. యూదులు అని అంటే ఎవరు? ఇజ్రాయెల్ కంట్రీలో నివసిస్తున్నటువంటి వారు. యూదులు అనంటే క్రీస్తు వారికి మాత్రమే పరిమితమా అనంటే కాదు, కాదు. అన్యులకు కూడా ఆయన దేవుడై ఉన్నాడు. దేవుని ఎరగిన వారికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. క్రీస్తు అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట అపొస్తలుడైన పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, అన్యులను సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులండి. చాలండి. యూదులు అనంటే దేవుని పిల్లలు అయి ఉంటే, అన్యులు అనంటే దేవుని పిల్లలు కాని వారై ఒకవేళ అనుకుంటే, ఆ కాని వారికి కూడా సువార్త వలన, దేవుని మాట వినటం వలన, దేవుని వాక్యము వారి దగ్గరికి చేరడం వలన, వారు క్రీస్తుని అంగీకరించడం వలన
క్రీస్తుని ఎరిగినటువంటి వారు అన్యులై ఉన్నప్పటికీ యూదులతో సమాన వారసులు అని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఒక సమూహంగా సమకూర్చాలని, ఒక్కటిగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అందరూ ఒక్కటే అని ఆయన ఉద్దేశం అండి. కొన్నిసార్లు ఒక్క సంఘమై ఉన్నటువంటి మనం కొన్ని భేదాభిప్రాయాలు పెట్టుకుంటూ ఉంటాం. నువ్వు వేరు నేను వేరు అనుకుంటాం. సంఘంలోకి వచ్చినా కూడా మనం ఇళ్ళ దగ్గర ఉన్నట్టే మన బిహేవియర్. నీవు వేరు నేను వేరు, ఇది దేవుడు ఆశించడం లేదు, ఇది దేవుడు కోరుకోవడం లేదు. సంఘంలో నీ గుణాన్ని ఈ గుణాన్ని దేవుడు ఏ మాత్రం కూడా ఇష్టపడడం లేదండి. సంఘములో సమకూర్చబడినటువంటి మనం, ఇక ఒకే రక్తము చేత కడగబడినటువంటి మనం, ఒకే బలలో పాల్గొంటున్నటువంటి మనం, క్రీస్తును సురక్షకునిగా అంగీకరించినటువంటి మనం, ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి మనం, భేదాభిప్రాయాలు సంఘములో ఉంటే దేవుని కార్యాలు ఏ మాత్రం కూడా జరగవు. ఏమంటాడు ఆయన? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున, ఎవరి నామాన్ని బట్టి కూడాలి? మనం అందరం కూడా ఆయన నామాన్ని బట్టి మనం కూడాలి. ఆయన నామాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. ఆయన నామాన్ని బట్టి మనం దేవుని గొప్ప చేయాలి. ఆయన నామాన్ని బట్టి అపొస్తలుడైన పేతురు గారు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసిందటండి. ఏమని రాయబడింది? 12వ అధ్యాయము 5వ వచనము, అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు, చాలండి. సంఘం చేస్తున్న పని ఏంటి? ఒక చోట కూడి ఉన్నారు, కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దైవజనుడు చెరసాల్లో వేయబడ్డాడు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక సమూహము, సంఘము. పేతురు గారు మొదటిసారి ప్రసంగించినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. రెండవసారి ప్రసంగించినప్పుడు 5,000 మంది రక్షణ పొంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏక మనసుతో ఏక ఆత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, క్రీస్తుని సురక్షకునిగా అంగీకరించినప్పుడు సంఘం మేమందరం ఒక్కటే అని ఏకాత్మతో వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏకత్వంలో దేవుడు గొప్ప శక్తిని దాచించాడండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా రమ్మని చెప్పి అతని లేపగా అతని సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట అపొస్తలుడైన పేతురు గారి గురించి సంఘము అని పిలువబడుతున్నటువంటి కొందరు కలిసి చేసిన ప్రార్థన, ఏక మనసుతో ఏకాత్మతో వారు చేసిన ప్రార్థన, తారతమ్యము లేనటువంటి ప్రార్థన, భేదాభిప్రాయము లేనటువంటి ప్రార్థన, ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో వారు చేసినటువంటి ప్రార్థన చెరసాల్లో ఉంచబడినటువంటి పేతురు సంఖ్యలు ఊడిపడినయట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏక మనస్సులో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలండి, మేలు, ఆశీర్వాదం, దీవెన దేవుడు అక్కడ దాచిపెట్టాడు. మనకు నచ్చినట్లుగా మనం సంఘంలో సమకూర్చబడ్డం కాదండి, దేవునికి నచ్చినట్లుగా మనం సంఘంలో సమకూర్చబడాలి. ఆయనకి ఇష్టమైనట్లుగా మన సంఘంలో సమకూర్చబడాలి. ఇక మనం కూడి ఉన్నటువంటి ఉద్దేశం, మనకున్నటువంటి గమ్యము, మనకున్నటువంటి గురి నెరవేర్చబడడానికి నీవు నేను మనమందరము కూడా ఒకే ఆత్మతో ఒకే మనసుతో దేవుని సన్నిధిలో మనం సమకూర్చబడి చేసే ఏ కార్యమైనా కూడా దేవుడు సఫలపరుస్తాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకప్పుడు ప్రార్థన చేసినటువంటి మన సంఘం గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలను ఒకే చోట
మనము కలిసి చేసిన ప్రార్థనలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడలేదా? అనేకులకు దీవెనకరంగా మార్చబడలేదా? ఎన్ని గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మన సంఘంలో దేవుడు చేశాడండి. ఎక్కడో ఉన్న వాళ్ళకి దేవుడు తన కార్యాలను రుచి చూపించాడు. దైవజనులు చెప్తా ఉంటారు, సంఘము ప్రార్థన చేయగా 2015లో జరిగినటువంటి మీటింగ్స్ అద్భుతంగా మీరు చేసినటువంటి ప్రార్థన ఏక మనసుతో ఏకాత్మతో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యంగా చేసినటువంటి ఆ కార్యము మనము కళ్ళెదుట మనం చూసిన వారమే. కానీ దినాలు గడిచే కొంది భక్తి జీవితంలో కొన్నిసార్లు ఏకత్వాన్ని మర్చిపోతూ ఉంటామండి. ఏక మనసును మర్చిపోతూ ఉంటాం. దేవుడు క్రీస్తు మనల్ని బట్టి ఆయన విభజించబడి లేడండి. మనకొక దేవుడు వాళ్ళకొక దేవుడు కాదు కదా. మనం నీవు నేను నమ్మిన దేవుడు మనందరికీ ఒక్కడే కనుక, ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు కనుక, ఆయన క్రింద ఉన్నటువంటి అవయవములమై ఉన్న మనం ఆయన అడుగుజాడలో నడవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. సంఘం అయితే అత్యాశక్తితో చేసిన ప్రార్థన పేతురు చెరసాల నుండి విడిపించడానికి కారణమైందండి. నీవు అత్యాశక్తితో ఏకాత్మతో చేసే ప్రార్థన అనేకులకు దీవెనకరంగా దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకే మూలవాక్యంగా మన ప్రారంభంలో చదువుకునేటువంటి మాట మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు నా ఎదుట నిలువనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో కూడా అదండి. సంఘానికి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, సంఘమునికి ఇచ్చినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఒక పవర్ ఏంటి అంటే, నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో అది పరలోకములో కూడా ఆయన బంధిస్తాడంటండి. బంధించడం నీకున్నటువంటి బలహీనత కావచ్చు, నీకున్నటువంటి ప్రతి దుష్టుని కార్యాలు నీ జీవితంలో నుండి లయపరచబడ్డానికి, ఎన్నటికీ అవి నీ మీదకి ఇంకా పని చేయకుండా ఉండటానికి నువ్వు దేన్నైతే బంధిస్తావో, యేసు నామములో ప్రతి అపవిత్రాత్మ వెళ్ళిపో అని నువ్వు కనుక బంధిస్తే ఎక్కడ ఈ కార్యం ప్రారంభమైంది తెలుసా? ఆయన అక్కడ అనుమతిస్తాడండి. ఎందుకనంటే ఇక్కడ సంఘంగా నువ్వు సమకూర్చబడి ఉన్నావు కనుక, నువ్వు అనేకులతో నువ్వు కలిసి ప్రార్థిస్తున్నటువంటి ఈ ప్రార్థన ఒక శక్తిగా దేవుడు మార్చాలని కోరుకుంటున్నాడు. వాళ్ళతో నాకేం పని లేదు, నా ప్రార్థన నాదే అని చెప్పని అనుకుంటే కుదరదండి. దేవుడి రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు, సంఘము అని అంటేనే అనేకుల సమూహం అండి. ఒక్కరు కాదు సంఘం అంటే. క్రీస్తు సంఘం కోసం తన ప్రాణం పెట్టాడంట. ఒక్కరి కోసం పెట్టాడా ప్రాణం? కాదు కదా. అనేకుల కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అనేకుల ప్రార్థన ఆయన తన కార్యాలను నీ కోసం నా కోసం చేయాలని కోరుకుంటున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువనేరవు. కాబట్టి పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు, సంఘం ప్రార్థించినప్పుడు, చెరసాల్లో ఉన్నటువంటి పేతురు గారి యొక్క చెరసాల్లో ఉన్నటువంటి ఆ సంఖ్యలు విడిపోయినాయి అంట. కనుక పౌలు శీల అనబడేటువంటి వారు చెరసాల్లో వేయబడినప్పుడు వాళ్ళు దేవుణ్ణి అత్యాశక్తితో స్తుతిస్తున్నారంట. ఏక మనసుతో ఏకాత్మతో వారు స్తుతిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చెరసాల గోడలు బ్రద్దలయ్యను అని రాయబడింది. కనుక ఈ రాత్రికాల సమయంలో సంఘానికి చాలా శక్తి ఉందండి. సంఘం తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. కాకపోతే ఏక మనసుతో చేయలేకపోతున్నాం, ఏకాత్మతో చేయలేకపోతున్నాం. నీ మైండ్ ఒకటి, నా మైండ్ ఒకటి, నా ఆలోచన ఒకటి, నీ ఆలోచన ఒకటి. ఆమె చేస్తే నేనే ఏకీపించేది ఏంది, నువ్వు చేస్తే నేనే ఏకీపించేది ఏంది. ఇది మన ఐక్యతను పాడు చేసేటువంటి దుష్టుని స్వభావం అండి. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడదు. సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు అని అంటున్నాడండి. సంఘం నిలబడితే ఏదైనా చేయగలుగుతుంది.
రాత్రి వేళ నీవు నేను మనం ఆయన సంఘమై ఉంటే ఆయన సంఘంలో ఉన్నటువంటి మనం గుర్తించాల్సినటువంటి గుణ లక్షణం, నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. రెండవది, నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను కనుక నేను ఐక్యత కలిగి ఉండాలి. నేను ఐక్యంగా ఉంటే సంఘము గొప్ప కార్యాలను చేయగలుగుతాం. నువ్వు ఏ విషయమైనా సరే ఆయన అంటాడు, ఎక్కడైతే 2-3 కూడిన నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చాడండి. ఆయన ఎక్కడికి పోడు, 2-3 కూడి ఉండాలా. అంటే ఐక్యతకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఐక్యత ఉన్న చోట దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయండి. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి మనం ఐక్యంగా ఏదైతే అడుగు వేస్తామో ఆ ఐక్యత నీ కుటుంబమునకును అనేకులకును ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక.